ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెంలో అభిమానం ఉప్పొంగింది. తమ నాయకుడు గ్రామానికి రాక యువగలం పాదయాత్ర, విజయయాత్ర అద్భుతంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ, జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర, ఎమ్మెల్యే ప్రశాంతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం 3.61 కోట్లతో నిర్మించిన 33/11 kV సబ్ స్టేషన్ ను నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ ద్వారా కోవూరు నియోజకవర్గ పరిధిలో 90 కోట్ల రూపాయలతో విద్యుత్ శాఖ ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్ రానున్న భారీ పరిశ్రమలను దృష్టిలో పెట్టుకుని 132 kV సబ్ స్టేషన్ ఏర్పాటు చేస్తానని మంత్రి గొట్టిపాటి హామీ ఇచ్చారు. ఎన్నికల సందర్భంగా చేసిన ప్రతి హామీ అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని 2023 జనవరి 27 ఒక చారిత్రాత్మక ఉద్యమానికి పునాదులు వేస్తూ భావితరాల అభివృద్ధి కోసం ఊపిరిపోస్తూ నారా లోకేష్ యువగలం ప్రారంభం కావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ పాలిట అదృష్టంగా అభివర్ణించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ కుటుంబంతో తనకున్న అనుబంధం మరియు మంత్రిగా గొట్టిపాటి పనితీరును కొనియాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ నాగేంద్ర, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకుల్లు పవన్ కుమార్ రెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ రావెళ్ల వీరేంద్రనాయుడు, జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి చెంచు కిషోర్ యాదవ్, సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, పిఎల్ రావు, టీడీపీ నాయకులు కేతంరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అట్లానే 132 సబ్స్టేషన్ కానీ 220 కానీ 400 kV సబ్స్టేషన్స్ కూడా 6,000 కోట్లతోటి రాష్ట్ర నలుమూలలు పెడుతున్నాం అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా పని జరుగుతున్నాయి. అన్ని కూడా ఒకటి నేను ఏలూరులో ఓపెన్ చేశాం, మొన్న ఒక రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఓపెన్ చేసాం 132 kV సబ్స్టేషన్. అన్ని చోట్ల కూడా లో వోల్టేజ్ ఉండకూడదు, ఎందుకంటే పవర్ రెగ్యులర్ గా రోజు అందరూ వాడుతూ ఉంటారు. అందరి ఇళ్లలో ఏసీలు వచ్చినాయి, ఫ్యాన్లు వచ్చినాయి, అందరికి పవర్ తో సంబంధం ఉంది. అందుకని అందరికి పవర్ తో సంబంధం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలనే దానికోసం అన్ని సబ్స్టేషన్స్ నిర్మాణం జరుగుతున్నాయి. 33/11 kV, 132, 220 అన్ని కూడా నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తా ఒక మాట చెప్పాడు, రాబోయే రోజుల్లో యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా మనం పనిచేయాలని చెప్పి. ఇందా చూశాను లోకేష్ గారి పాదయాత్ర 3 సంవత్సరాలు అయిన సందర్భంగా మీరు పలికిన స్వాగతం ఎనలేని స్వాగతం పలికారు. అంత పెద్ద ఎత్తున గుర్తుపెట్టుకుని వచ్చారన్నమాట. అందుకని లోకేష్ గారు ఏం చేశారంటే ఇవాళ మన ప్రాంత పిల్లలందరూ కూడా ఉద్యోగాల కోసం బెంగళూరు లేదా మెడ్రాస్ బయటకు వెళ్తా ఉన్నారు. అట్లా కాక మన ప్రాంతంలో కూడా ఇండస్ట్రీస్ వాళ్ళు కొత్తగా వచ్చిన రాష్ట్రం ఒక నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఇందాక మన రవి గారు చెప్పినట్టు ఇఫ్కో ఆ ప్రాంతంలో వేమిరెడ్డి గారు ట్రై చేసుకుంటే చాలా ఇండస్ట్రీస్ రావాలి ఇక్కడ ఈ ప్రాంతంలో పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే అని చెప్పి అన్నారు. అట్లానే ఒంగోలు జిల్లాలో కనిగిరి, గిద్దలూరు నుంచి చాలా పెద్ద ఎత్తున బయటకు వెళ్ళిపోతుంటారు, వలస వెళ్తుంటారు. ఆ ప్రాంతంలో ఈ మధ్య రిలయన్స్ గ్యాస్ ద్వారా రిలయన్స్ సిబిజీ ప్లాంట్లు పెట్టిస్తా ఉన్నా. ఎక్కడైనా సరే ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగం కల్పన కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దాంతోపాటు ఏదైతే ఎలక్షన్ టైంలో హామీలు ఇచ్చామో పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం మీరు చూడండి. పెన్షన్లు 62 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ మీద పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే 37,000 కోట్ల రూపాయలు ఒక ఆంధ్ర రాష్ట్రం. ఇంకా చాలా మంది అడుగుతా ఉన్నారు, తొందరలో వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నారు. ఇది కాకుండా పిల్లలకు చదువుకోవడానికి డబ్బులు ఇస్తారని ఏ రోజు అయితే మాట ఇచ్చారో ఆ రోజు ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒకే రోజు 10,000 కోట్ల రూపాయలని పిల్లల అకౌంట్లు వేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఉచిత బస్సు ఇస్తామని చెప్పారు, అది కూడా చేశారు. ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు, అది చేశారు. డిఎస్సి విద్యార్థులు చాలా మంది చదువుకొని పాదయాత్ర చేస్తుంటే లోకేష్ గారికి కలపడన్నా మా వయసు అయిపోతుంది, డిఎస్సి ఇవ్వమంటే అది పిలుపునిచ్చి దాదాపు డిఎస్సి ఎగ్జామ్స్ ద్వారా 16,300 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్ గారు. 6,000 మంది పోలీసులు ఉద్యోగాలు ఇచ్చారు. 1 కాదు 2 కాదు అన్ని వ్యవస్థల్లో కూడా పనిచేసుకుంటే వెళ్తుంది ఈ ప్రభుత్వం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలన్నీ చేపట్టి ఏదైతే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా చేస్తామని చెప్పి కూడా కోరుతున్నాం. ఈరోజు ఎన్నో రోజుల నుంచి కలలు కంటున్న కుడితిపాలెం ప్రజల కళ నెరవేరిన రోజు ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్ చేసుకోవడం, దానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర మంత్రివర్యులు విద్యుత్ శాఖ మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారు రావడం నిజంగా అందరికీ అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే పాపం ఇంత దూరం వచ్చి ఇక్కడ ఈ సబ్స్టేషన్ ఓపెనింగ్కి ఆయన రావడం, పొద్దునొక
సబ్ స్టేషన్ ఉంది. మళ్ళీ ఇంత టైం తీసుకొని మనకి కోవూరు కాన్స్టిట్యున్సీ కోసం వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులకి, అలాగే ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం మొదట మన లోకేష్ బాబు యువగళంతో ర్యాలీతో మొదలుపెట్టి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, మన ఆంధ్రప్రదేశ్ ఎటువైపు వెళ్తుందో తెలియని రోజుల్లో ఎంతోమంది యువకులు అసలు ఎక్కడున్నామో, మన చదువులు ఎట్టుపోతున్నాయో, మన ఉద్యోగాలు ఎట్టుపోతున్నాయో, అమరావతి ఏమవుతుందో, మనకి అసలు ఒక రాజధాని ఉంటుందో లేదో తెలియని రోజుల్లో ఒకవైపు ఇసుక మాఫియా, ఇంకోవైపు గ్రావెల్, ఇటువంటి అన్నీ దోచేస్తున్న టైంలో ఈ రాష్ట్రానికి తిరిగి వెలుగు తేవాలని, పేద ప్రజలకి అండగా నిలవాలని ఆలోచించిన ఒక యువ నాయకుడి ఆలోచనే ఈ యువగళం పాదయాత్ర. అది 2023లో జనవరి 27 ఒక చారిత్రాత్మక ఉద్యమానికి తెరలేపడం జరిగింది. ఆనాటి పరిస్థితుల్లో లోకేష్ బాబు ముందుకి అడుగు వేసి నేనున్నాను మీకు అంటూ ప్రతి పేదవాడికి ధైర్యం చెప్తూ ముందుకి నడిచిన ఆయన రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా పెట్టుకొని 3132 కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోయే విధంగా చేశారు. ఆ యాత్ర ప్రతిఫలమే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జనహృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు. నేటి రాజకీయాల్లో ఆణిముత్యం జనం కోసమే అనునిత్యం. నీ పోరాటం మాకు స్ఫూర్తి, మా భవిష్యత్తు ఆశాకిరణం. నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధి పొన్నిపోయిన చెంచుకిషోర్ బాబు యాదవ్ గారికి గంగపట్నంలో వెలసి ఉన్న శ్రీ శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ మారుబోయిన జనార్దన్ గౌడ్, ఇందుకూరుపేట మండలం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు మరియు గౌడగీత కార్మికుల సహకార సంఘం అధ్యక్షులు, ఇందుకూరుపేట మండలం.